హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై షో చాయ్ విత్ ప్రసాద్ తోట. ఆనంద రంగ ఈ దర్శకుడి పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా ఓయ్. మణిరత్నం గీతాంజలిలాగా ఆనందరంగ ఓయ్ అప్పట్లో ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది, ఇప్పటికీ చెరగన ముద్ర వేసింది. అంత మంచి సినిమా తీసిన ఆ దర్శకుడు ఆనందరంగ ఏమైపోయారు? మళ్ళీ ఇన్నాళ్ళకి షూట్ అవుట్ ఎట్ ఆల్ ఎయిర్ అనే ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్తో మన ముందుకు వస్తున్నారు. ఈ 2020కి ఒక అద్భుతమైన ఫినిషింగ్ టచ్ తన సిరీస్తో ఇవ్వబోతున్న ఆనందరంగ గారు ఇప్పుడు మన షోలో తన అనుభవాలు మనతో పంచుకోబోతున్నారు. వెల్కమ్ ఆనందరంగ గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. వెబ్ సిరీస్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది మన తెలుగులో ఒక ఏడాదిన్నర నుంచి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి స్టార్ట్ అయినవి కూడా 2-3 ఏళ్ళ నుంచి. కానీ మీరు ఈ వెబ్ సిరీస్ గత 2 ఏళ్ళ నుంచి ప్లాన్ చేస్తున్నారని ఏదో ఇంటర్వ్యూలో నేను చూశాను. అంటే వెబ్ సిరీస్ అనే ట్రెండ్ని మీరు ముందే ఎలా పసిగట్టారు? అప్పటికే అండి 3 years బ్యాకే నేను ఒక వెబ్ సిరీస్ చేయాలి. ఓకే. అది ఆల్మోస్ట్ షూటింగ్ దాకా వెళ్ళి ఆగింది. 3 years అయింది అది చేసే. సో దానికన్నా ఒక 1 year ముందు నుంచే నేను వెబ్ సిరీస్ ఫాలో అవ్వడం, వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్స్ అని ఇక్కడ తెలుగులో కూడా స్టార్ట్ అయిపోయినాయి. 3-4 years అయింది. 3-4 years అయింది గ్యాంగ్ స్టార్స్ వచ్చి కూడా. సో ఆ టైంలోనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ప్లస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అప్పుడు. సో అప్పుడే స్టార్ట్ అయిందండి వర్క్. అంటే అప్పట్లో మనకుండే ఉన్న ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ లేదంటే హాట్స్టార్ లాంటివి. ఇప్పుడంటే ఆహా, జీ తెలుగు ఇవన్నీ కూడా మనకు. సో ఈ మార్కెట్ మీరు ముందు ఎలాగ గెస్ చేయగలిగారు? మార్కెట్ అని కాదండి, అప్పట్లో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఓకే అయ్యి నన్ను అడిగారు. సో దాని గురించి వర్క్ స్టార్ట్ చేస్తూ కొంచెం స్క్రిప్ట్ వేరే కదా, ఇది ఎపిసోడిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఫిలిం స్క్రిప్ట్ లాంగ్వేజ్ని కొంచెం మార్చుకుంటూ దీనికి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది అప్పటి నుంచే స్టార్ట్ అయిందండి. సో అప్పటి నుంచి అది అయ్యాక నేనే ఇదేదో బాగుందని నచ్చింది నాకు. బేసిక్గా చూడడానికి కూడా యూస్ టు వాచ్ అ లాట్ అనమాట. సో అందుకని ఈ పర్టికులర్ స్క్రిప్ట్ కాన్షియస్గానే వెబ్ సిరీస్ చేద్దామని స్టార్ట్ చేశాను. మీరు సినిమా కోసం రాసిన స్క్రిప్ట్ వెబ్ సిరీస్ కోసం మార్చలేదు? లేదండి, దీన్ని కాన్షియస్గా వెబ్ సిరీస్ కోసమే రాశాను. అంటే ఓయ్ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయింది. అవునండి. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీరు ఆడియన్స్ ముందు తీసుకొచ్చినప్పుడు ఒక వెబ్ సిరీస్ లాంటి ఒక థ్రిల్లర్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీ మార్క్ ఒక లవ్ స్టోరీ చేయడానికి ఎందుకు ఆలోచించలేదు? మార్క్ అనేది ఏముండదండి, అప్పుడు సిద్ధార్థ్కి ఒక క్లాసిక్ లవ్ స్టోరీ చేయాలని ఉండింది. సో దానికోసం ఆ స్క్రిప్ట్ రాసాం. సో ఏది డిమాండ్ ఉంటే దాన్ని బట్టి రాయడమే. బట్ నాకు బిగినింగ్ నుంచి యాక్షన్ డ్రామాస్ బాగా ఇష్టం అండి.